Hello children, praise the Lord. Welcome to Kids Story Time. Children, ఈ రోజు లెసన్ కొరకు మీరు అందరూ రెడీగా ఉన్నారు కదా? లెట్స్ స్టార్ట్. పిల్లలు, మీరు ఎప్పుడైనా కాకిని చూసారా? అబ్బో, ఎంత ఫేర్గా ఉంటుంది కదా? అవునా పిల్లలు? నిజమా? కానీ కాదు, నిజంగా కాకి మరి నల్లగా ఉంటుంది కదా, బ్లాక్ కలర్ క్రో. అయితే ఒకరోజు ఒక చెట్టు మీద ఒక కాకి ఉంది. ఆ కాకి నోట్లో ఒక అద్భుతమైన బ్రెడ్ ఉంది. చాలా టేస్టీగా ఉంది పిల్లలు. అది చక్కగా ఎంజాయ్ చేద్దామని ఎక్కడి నుంచో ఒక మంచి బ్రెడ్ని పట్టుకొని వచ్చింది. ప్రశాంతంగా తిందామని చెట్టు మీద వాలి ఆ కొమ్మ మీద నిలబడింది పిల్లలు. ఇంతలో ఒక నక్క ఉంది. ఆ నక్కకి బాగా ఆకలేస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ చుట్టుపక్కలన్నీ వెతుక్కుంది పిల్లలు, కానీ దానికి ఎక్కడా ఫుడ్ దొరకలేదు. మనకైతే ఆకలేస్తే మమ్మీ ఆకలేస్తుంది మమ్మీ, స్విగ్గీ మమ్మీ, జొమాటో మమ్మీ, ప్లీజ్ మమ్మీ, పానీపూరి మమ్మీ అని ఏదో ఒకటి ఆర్డర్ చేయమని బతిన్లాడుతుంటారు కదా. అబ్బా, ఇప్పుడు ఆన్లైన్లో ఈ ఫెసిలిటీ వచ్చాక చాలామంది పిల్లలు మమ్మీ డాడీని ఈవినింగ్ అయ్యేసరికి ఏదో ఒకటి ఆర్డర్ చేయమని అడుగుతానే ఉంటారు కదా. మరి నక్కకి ఇవేమీ లేవు కదా, బాగా ఆకలేస్తుంది, మొత్తం వెతుకుతుంది. ఎక్కడైనా ఏమైనా దొరుకుతుందా, ఎక్కడైనా ఫుడ్ దొరుకుతుందా అని వెతుకుతుంది. పాపం ఏమీ దొరకలేదు పిల్లలు. వెతుకుతూ ఉండగా చెట్టు మీద కాకి కనిపించింది. ఇందాకే చెప్పాను కదా, కాకి నోట్లో ఏముందబ్బా, ఏముంది పిల్లలు? బ్రెడ్. అయితే ఈ నక్క ఆ కాకిని చూస్తూ ఉంది పిల్లలు. అదేమో చక్కగా బ్రెడ్ తిందామని మంచిగా రెడీ అయిపోతుంది. పిల్లలు, నక్కకి ఒక నేచర్ ఉంది. అదేంటో మీ అందరికీ తెలుసు కదా, కన్నింగ్ నేచర్. ఎలాగైనా సరే ఎవరినో ఒకరిని మోసం చేయాలని నక్క బాగా ఆలోచిస్తుంటుందని. అందుకే చాలామంది అంటారు కన్నింగ్ ఫాక్స్ అని, జిత్తుల మరి నక్క అని, గుంట నక్క అని చాలా పేర్లు పెట్టేస్తుంటారు కదా పిల్లలు. మరి ఈ నక్క ఆ క్రోని చూస్తూ దీన్ని ఎలా మోసం చేయాలి, దీని దగ్గర నుంచి ఆ బ్రెడ్ ఎలా తీసేసుకోవాలని ఆలోచన చేస్తూ ఉంది. వెంటనే దానికి ఒక ఐడియా వచ్చింది. వెంటనే పైకి చూసి, హే క్రో, బాగున్నావా అని అడిగింది పిల్లలు. అబ్బా, నన్నెంత బాగా పలకరించే వాళ్ళు ఎవరా అని పైనుంచి కాకి చూస్తుంటే ఫాక్స్ కనిపించింది. బాగున్నాను అని అంటే అప్పుడు ఫాక్స్ అంది, అబ్బా క్రో, నువ్వు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావంటే, ఆహా, నీ కలర్ ఎంత బాగుంది, నువ్వెంత స్మూత్గా ఉన్నావు, నీ కళ్ళు ఎంత అందంగా ఉన్నాయి, నీ ముక్కు ఎంత బ్యూటిఫుల్గా ఉంది, వా సూపర్గా ఉన్నావు నువ్వని అప్రిషియేట్ చేస్తూ ఉంది. కాకి ఏం అర్థం కావట్లేదు. అరే, నన్నేంటి ఈ ఫాక్స్ ఇలా అప్రిషియేట్ చేస్తుంది? నేను ఇంత అందంగా ఉన్నానా? నన్ను ఇప్పటి వరకు ఎవరు నువ్వు బ్యూటిఫుల్ అని అనలేదు. నన్ను ఎవరు కూడా నా కళ్ళు బాగున్నాయని, నా ముక్కు బాగుందని, నేను చాలా బాగుంటానని నన్ను ఎవరు పొగడలేదు. ఇదేంటి నక్క నన్ను ఇంత బాగా పొగుడుతుందని చాలా సంతోషపడిపోయింది. మిమ్మల్ని కూడా ఎవరైనా, నీ ఫ్రాక్ చాలా బాగుంది, మీరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారని, మీరు చాలా అందంగా ఉన్నారని, మీ డ్రెస్ చాలా బాగుందంటే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అలాగే ఈ క్రో కూడా అనుకుంటుంది, నిజంగానే నేను అంత అందంగా ఉన్నానా, నన్ను ఎంత బాగా మెచ్చుకుంటుంది ఈ ఫాక్స్ అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంది పిల్లలు. అంతటితో ఆగలేదు. మనకి తెలుసు కదా ఈ ఫాక్స్ చాలా కన్నింగ్ అని. పాపం అమాయకపు క్రోకి ఏమి తెలియక గాల్లో తేలుతా ఉంది. ఈ లోపల ఈ ఫాక్స్ అంది, అవును, నీ కళ్ళు ఇంత అందంగా ఉంటే, నీవు ఇంత స్మూత్గా సాఫ్ట్గా ఉంటే, నీ బీక్ ఇంత బ్యూటిఫుల్గా ఉంటే, అసలు నువ్వు నోరు తెరిచి పాట పాడితే ఇంకెంత బాగుంటుందో తెలుసా అని అనింది పిల్లలు. నేను బ్యూటిఫుల్గా ఉండటమే కాదు, నా వాయిస్ కూడా అంత అందంగా ఉంటుందా, నా వాయిస్ అంత మెలోడియస్గా ఉంటుందా అనేది చాలా సంతోషపడింది. అప్పుడు కింద నుండి ఫాక్స్ అంటుంది, ఒక్కసారి ఒక్క చిన్న పాట పాడవా, నువ్వు సాంగ్ పాడితే వినాలని నేను చాలా ఆశతో ఎదురు చూస్తున్నాను, ప్లీజ్ క్రో ఒక్క పాట పాడవా అనగానే అసలే బ్యూటిఫుల్గా ఉందని చెప్పింది కదా ఈ ఫాక్స్. దాని ఆనందంలో పడిపోయి ఈ క్రో ఏం చేయాలో అర్థం కాక ఆ సంతోషంలో ఉండి మర్చిపోయి ఒక పాట పాడతాను అని
ఆ అని ఎత్తే లోపల దాని నోట్లో ఉన్న బ్రెడ్ ఏమైపోయింది పిల్లలు? పడిపోయింది. పడిపోయిన బ్రెడ్ ముక్కను పట్టుకొని ఫాక్స్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అయ్యో, అమాయకంగా ఎలా మోసపోయాను అని తల పట్టుకొని బాధపడుతూ ఆ క్రో అలాగే చూస్తూ ఉండిపోయింది. నిజమే పిల్లలు, ఆకలితో ఉన్న క్రో చక్కగా తిందామనుకునేసరికి ఫాక్స్ ఎలా కన్నింగ్గా వచ్చి మోసం చేశాడు కదా. పిల్లలు, ఏదెను తోటలో దేవుడు ఆదాము అవ్వను పెట్టి ఆ తోటలో చాలా రకాల ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫ్లవర్స్, ఎన్నో అందమైన చెట్లు పెట్టాడు. చాలా రకాల ఫ్రూట్స్ ఉన్నాయి. మనము షాప్కి వెళ్తే, ఫ్రూట్ మార్కెట్కి వెళ్తే, డాడీ నాకు మ్యాంగో అంటే చాలా ఇష్టం, ప్లీజ్ డాడీ నాకు మ్యాంగోస్ కొనివా, నాకు గ్రేప్స్ కావాలి డాడీ, నాకు పైనాపిల్ కావాలి డాడీ, నాకు బనానా కావాలి డాడీ అని అన్నీ అడిగి కొనిపించుకుంటాం కదా. మరి పిల్లలు, మరి దేవుడు అన్ని రకాల ఫ్రూట్స్ కలిగిన చెట్లను ఏదెన్ తోటలో పెట్టాడు. అన్ని తినండి, కానీ ఈ మధ్యలో ఉన్న చెట్ల దగ్గరికి మాత్రం వెళ్ళొద్దు అని చెప్పాడు. అయితే ఒకరోజు అవ్వమ్మ దేవుడు ఎందుకు వెళ్ళొద్దన్నాడా చూద్దాం, జస్ట్ నేను తినటానికి వెళ్ళట్లేదు, నేను ముట్టుకోను, నేను తినను, కానీ జస్ట్ అలా చూస్తాను అంతే అని మెల్లగా వెళ్ళింది. పిల్లలు, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి ఆ ఫ్రూట్ ఎంత అందంగా కనిపించిందో. వెంటనే పక్క నుండి సేటన్ చూస్తున్నాడు. వావ్, ఈ అవ్వమ్మకి ఈ పండు అందంగా కనిపించింది కదా, నేను ఎలాగైనా పడేస్తానని ఒక స్నేక్ లాగా సాతాను వచ్చి, అవ్వమ్మ బాగున్నావా, ఈ పండు ఉంది చూసావా, సూపర్, తిన్నావనుకో నీ రూపం మారిపోతుంది, నువ్వు అలా అయిపోతావు, నువ్వు ఇలా అయిపోతావు, నీకు చాలా జ్ఞానం వచ్చేస్తుంది అని చెప్పేసరికి, అవునా, చూడటానికి ఇంత అందంగా ఉంటే అసలు ముట్టుకుంటే ఎలా ఉంటుందని టచ్ చేస్తే చాలా బాగుంది, అంతేకాదు అది తింటే ఎంత బలం వచ్చేస్తుందో అని అనుకుంది. మెల్లగా పండు తెంపేసింది, తీసుకుంది. పిల్లలు, ఆ చెట్టు దగ్గరికి ఏం చేద్దామని వచ్చింది, చూద్దామని వచ్చింది, కానీ ఏం చేసింది, పట్టేసుకుంది, తీసేసుకుంది, టేస్ట్ కూడా చూద్దామనుకుంది, కొరికేసింది. అప్పుడు ఏమైందో తెలుసా, దేవుడు ఆమెకిచ్చిన అద్భుతమైన మహిమ వస్త్రాలు వెళ్ళిపోయాయి. అయ్యో, ఎంత సాడ్ థింగో. ఆంటీయే కాదు, ఆంటీ తింటమే కాకుండా అంకుల్కి కూడా పెట్టేసింది. ఆంటీ, అంకుల్ ఇద్దరూ ఆ పండు తినటం వల్ల దేవుడు చెప్పిన మాట డిసొబే చేసినందుకు దేవుడు ఏం చేశాడో తెలుసా, దేవునికి చాలా బాధేసింది. అయ్యో, నేను చెప్పాను కదా నన్ను ముట్టుకోవద్దని, ఎందుకు అలా మోసపోయావంటే అంకుల్ అంటున్నాడు ఆంటీయే చేసింది అంటున్నాడు. ఆంటీ అంటుంది సేటునే చేశాడు, వాడు మోసం చేశాడు, వాడు చాలా కన్నింగ్ ఫెలో, నన్ను మోసం చేశాడు అని ఆంటీ అంటుంది. ఎట్లా అయినా సరే మోసపోయారు కదా పిల్లలు. దేవునికి కోపం వచ్చి ఆదాం అంకుల్ని, అవ్వ ఆంటీని ఇద్దరిని ఏదైనా తోటలో నుంచి వెళ్ళగొట్టేశాడు. చేసిన తప్పు వల్ల ఆ గొప్ప తోటలో ఉండే భాగ్యాన్ని పోగొట్టుకున్నారు. అంతేకాదు పిల్లలు, ఆ కన్నింగ్ ఫెలో ఉన్నాడు కదా, ఆ సాతాన్ గాడు వచ్చి వాళ్ళిద్దరిని మోసం చేసి ఆ పండు తినేలాగా వాళ్ళని ప్రేరేపించడం వల్ల వాడి కన్నింగ్ ఆ ఆలోచనలకి అవ్వమ్మ మోసపోయి పాపం చేసేసింది. దానివల్ల ఏదైనా తోటలో ఉండకుండా వెళ్ళిపోవాల్సి వచ్చింది. పిల్లలు, అంతేకాదు అంతకంటే డేంజరస్ థింగ్ ఒకటి జరుగుతుంది పిల్లలు. అదేంటంటే ఎవరైతే పాపం చేస్తారో, ఎవరి హార్ట్లో అయితే సిన్ ఉంటుందో వాళ్ళందరూ గొప్ప దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి అర్హులు కాదు అని. అంటే సాతాన్ గాడి మాటకు ఎవరైతే ఒబే చేస్తారో, ఎవరైతే వాడి మాటలు విని మోసపోతారో వాళ్ళు పాపంలో ఉండిపోయి పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. చూశారు కదా, నక్క చేసిన ఆ కన్నింగ్
ఐడియాకి అమాయకపు కాకి లోబడిపోయి అది పోగొట్టేసుకుంది కదా దాని ఫుడ్. అంతేకాదు ఆ ఏదెన్ తోటలో సాతాను చేసిన కన్నింగ్ పనికి అవ్వమ్మ లోబడిపోయి ఏదెన్ తోటలో నుంచి వెళ్ళగొట్టబడింది. అలాగే మనం కూడా సాతాను గాడి కన్నింగ్ మాటలకు మనం లోబడితే మనం కూడా దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటాం. అందుకని ఈ రోజు నుంచి మనం చాలా వైజ్గా ఉండాలి. ఓకేనా పిల్లలు? సాతాన్ గాడి కన్నింగ్ ట్రిక్స్కి మనం ఎక్కడ కూడా లొంగిపోకుండా చాలా వైజ్గా ఉండాలి. మరి అంత తెలివి మనకి ఎలా వస్తుంది? దేవుడే మనకి ఇస్తాడు. మరి ఖచ్చితంగా మనం దేవుని హెల్ప్ కోరుకోవాలి కదా. మరి అడుగుదామా, యేసయ్యా ఈ సాతాన్ యొక్క కన్నింగ్ మాటలకు నేను లొంగిపోకుండా నాకు జ్ఞానమీ ప్రభువా, నేను వైజ్గా ఉండాలి. నేను ఏది కరెక్టో ఏది రాంగో సాతాను ఇచ్చే ఆలోచనల విషయంలో నేను వైజ్గా ఉండి ఇది నేను చేయకూడదు అని నాకు తెలియాలి ప్రభువా, నాకు ఆ జ్ఞానమీ ప్రభువా అని అడుగుదామా పిల్లలు? ఓకే, కళ్ళు మూసుకోండి. యేసయ్యని అడుగుదాం. యేసయ్య మనకు ఆ జ్ఞానం ఇస్తే తప్పకుండా సాతాను నుంచి మనం కాపాడుకుంటాం. ఓకే చిల్డ్రన్, మరి ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈరోజు మీరు లెసన్ ద్వారా మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. ఫాక్స్ మాటలు విని కాకి అమాయకంగా దాని ఆహారాన్ని వదిలేసుకుంది. సాతాను మాటలు విని అవ్వమ్మ పండు విషయంలో మోసపోయింది. మరి మేము కూడా సాతాను యొక్క కుయుక్తి మాటలకు, వాడి కన్నింగ్ మాటలకు లోబడి మేము పరలోక రాజ్యాన్ని పోగొట్టుకోకుండా సాతాను స్వరం ఏంటో విని అయ్యా తండ్రి గ్రహించి వాడికి లోబడకుండా వాడి కన్నింగ్ మాటల నుండి మమ్మల్ని కాపాడండి. ఏమి చేయాలో ఏం చేయకూడదో, ఎలా నడవాలో ఎలా నడుచుకోకూడదో వివేకము మాకు దయచేసి మాకు జ్ఞానం ఇచ్చి అయ్యా నీ బిడ్డలుగా మేము ఉండడానికి మీ కృప దయచేయండి ప్రభా. సాతాను మాటలకు మేము మోసపోకుండా నీ రాజ్యంలోనికి ప్రవేశించడానికి మమ్మల్ని అర్హులుగా చేయమని, ఈ లెసన్ విన్న ప్రతి చెల్లి తమ్ముడిని బ్లెస్ చేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి మెమరీ వర్స్ నేర్చుకుందామా? యాకోబు 4:7 దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోను. మరొకసారి నేర్చుకుందామా పిల్లలు? యాకోబు 4:7 దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోను. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.